అసలు జగదీష్ రెడ్డి గారు 9.5-10 సంవత్సరాలు నల్గొండ జిల్లాకు ఏకైక మంత్రిగా ఉండి ఎంత హోందాగా ఎన్ని ప్రజా కార్యక్రమాలు ఎన్ని ప్రభుత్వ పథకాలను సామాన్యులకు చేర్చేటట్టు దుర్మార్గులు. అసలు నాగార్జున సాగర్ నీళ్లు ఫస్ట్ ఉన్న రాజవరానికి ఎన్నడూ పోలేదు, తేలండి కాదు అసలు. అన్నిటికీ నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో జగదీష్ రెడ్డి గారు ఈ జిల్లాను సస్యశ్యామలం చేసిన గనుడు ఆయన. ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంకోడో అన్ని ఆయన ఏది గింజాయి మొక్కని మాట్లాడతారు. మరి ఏలేదు నేను పరిపాలన చూరా, 2 మంత్రులు మా జిల్లాలో ఏం చేస్తున్నారండి? ఒక్కటి ఇంతవరకు నల్లగొండ జిల్లాకు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి జగదీష్ రెడ్డి గారు చేసిన పని కాక మీరు ఎక్కడైనా ఒక శంకుస్థాపన చేసినరా, ఒక తట్టెడి మట్టెట్టి పోసినరా, ఏ చెరువుకైనా పూడిక తీసినరా? అరే మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదంటే ఇప్పటికి జగదీష్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్కి వచ్చి వాళ్ళు వచ్చి ప్రజలు మొత్తుకుంటారు పాపం. సార్ చెప్పండి సార్ అని చేసాను. అప్పటికి ఫోన్ చేసి సీఈలకు ఎస్సీలకు చేసి దొబ్బులు పెడితే అక్కడ నీళ్లు రావట్లేవండి కనీసం. ఏం పరిపాలన చేస్తున్నారు? మా జిల్లా ఉదాహరణ చెప్తున్నాను నేను. 9.5 సంవత్సరాలు రాజకీయ కక్షలు లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ప్రతిపక్షాల మీద ఒక్క రాజకీయ కేసు పెట్టలేదు. మనకు చాలా పని ఉంది, మనం తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలనే ఒక సమున్నతమైన ఆశయంతోనే ఆయన ముందుకు పోయింది కేసీఆర్ గారు. అట్లా కేసులు పెడితే చూడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌసింగ్ స్కామ్లో ఫస్ట్ లోపలి పోవాలి. నేను గెలిచేది ఎక్కడిది, అసలు బయటకు వచ్చేది ఎక్కడి? రేవంత్ రెడ్డి ఓటుకున్న కేసులో లోపల బయటకు వచ్చేది ఎక్కడిది? ఇవి మనం రాజకీయ కక్షలతో పరిపాలన చేయొద్దు. ఖచ్చితంగా పేద ప్రజలకు మనము 85% ఉన్న బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు మనం బాగు చేయాలి. రైతులు కేంద్రంగా మన పరిపాలన చేయాలని కేసీఆర్ గారు వీళ్ళను వదిలేసిండు. కేసీఆర్కి పెట్టిన ప్రాణభిక్ష మీకు రాజకీయ భిక్ష కేసీఆర్ పెట్టింది. మా జిల్లాలో కూడా చెప్తున్నాను, జగదీష్ రెడ్డి గారు ఇప్పుడు హుజూర్ నగర్లో కానీ, సూర్యాపేటలో కానీ, నిన్న కానీ, మొన్న కానీ మొత్తం నా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్ని కేసులండి, ఎన్ని నిర్బంధాలు. యూరియా కోసం పోయి అడిగితే సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే సోషల్ మీడియా పిల్లల్ని అరెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా పెట్టదలుచుకుంటే మా జిల్లాలో జగదీష్ రెడ్డి గారు కేసులు పెట్టదలుచుకుంటే వీళ్ళు ఉందిరా, అసలు జిల్లాలు ఉందిరా? ఎవరు వెంకరెడ్డి కానీ, కోమరెడ్డి బ్రదర్స్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఎవరు ఉండగలుగుతారు? వద్దు అని చెప్పిండు క్లియర్గా. రాజకీయ దురుద్దేశం, రాజకీయ కక్షలు ప్రేరేపితం వద్దు, అభివృద్ధి వైపు పోవాలి, ఊర్లలో రక్తం బారొద్దు, నీళ్లు బారాలని చెప్పి ఆయన ఈ కొన నుంచి ఆ కొన వరకు మొత్తం జగదీష్ రెడ్డి గారు జిల్లా మొత్తం సస్యశ్యామలం చేసి పంట విస్తీర్ణం పెంచి, మీరు నమ్మరు, కేటీఆర్ గారు ఒక మీటింగ్లో చెప్పినారు 3-4 లక్షల టన్నులున్న నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తి 40 లక్షల టన్నులకు పోయింది. దేశంలోనే అత్యధికంగా పేరు అంటే వరి ఉత్పత్తి చేసే జిల్లాలో నల్గొండ జిల్లాను తీసుకొచ్చిన జగదీష్ రెడ్డి గారి కృషి వల్ల. మీ మొక్కలకి ఏం తెలుసు పరిపాలన? ఈయన ఎటో పోతాడు, ఆయన ఎటో పోతాడు. ఎవరైనా ఇంతవరకు ఇంత అయింది కదా మా జిల్లా కాబట్టి చెప్తున్నా. ఒక్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన నేర్చుకోరని మొన్న ఛాలెంజ్ చేసిన, ఒక్క ఊరికి వచ్చి ఎక్కడైనా ఒక్క పిఎస్సి సెంటర్ ముందు నిలబడు. నిన్న కాక మన మేలచెరువులో పాలకీడులో పిల్ల తల్లులు వచ్చి పాపం మహిళా రైతులు వచ్చి నిలబడితే నీళ్లు లేక పొద్దున్నుంచి నిలబడి తెల్లారుజాము నుంచి నీళ్లు లేక స్పృహకు పడిపోయినారు. అప్పుడు మా బీఆర్ఎస్ నాయకులు పోయి వాటర్ ఇచ్చి కొన్ని బిస్కెట్లు ఇచ్చి కూల్ డ్రింక్ దాకా బయటికి లేపుకొచ్చినారు రామని. ఇంత సోయిలేని ఎంతసేపు డబ్బు కమిషన్లు. కాబట్టి ముఖ్యమంత్రి పాపారావు గారు చెప్పింది కరెక్ట్. ముఖ్యమంత్రి అనేటోడు ఇంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటం, మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా సోయి ఉండాలి, రాహుల్ గాంధీ కూడా ఆలోచన చేయాలి, అధిష్టానం ఆలోచన చేయాలి. ఆయన అంత బహిరంగంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి టీడీపీ చాలా అద్భుతమైన పార్టీ అని ఏ వేదిక మీద మాట్లాడుతున్నాడు ఆయన? మీరు అట్లా అయినా ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామంటే మీ దౌర్భాగ్యం, మీ యొక్క రాజకీయ దౌర్బల్యం, పైసల కోసం ఆయన పెట్టుకుంటున్నారు అనేది ప్రజలంతా మాట్లాడుకుంటున్న అంశం.